మేషరాశి వారు మే అంటే 5వ నెల 2026 విపరీతంగా కలిసి రావాలి. ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకూడదు, లేదా అన్ని రకాలుగా బాగుండాలి. ఏ పని చేసినా అది కలిసి రావాలి. ఇంకొకటి ఏదైనా మనకు రావాల్సిన డబ్బులు ఉంటే రావాలి. ఇలా అన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మేషరాశి వారికి చాలా వరకు బాగుంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే గురువు తృతీయంలో ఉండడం, శని వ్యయంలో ఉండడం పెద్ద దోషం. 5వ నెలలో కలిసి రావడానికి ఎక్కువగా పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు, శుభకార్యాలు చేస్తున్నప్పుడు, లేదా ముఖ్యమైన వాటికి పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఎక్కువగా తూర్పు దిక్కు ప్రయాణం మంచిది. అలాగే పెట్టుబడులు అంటే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అంటే మాత్రం మేషరాశి వారు 5వ నెలలో పెట్టుబడి పెట్టడం అంత అనుకూలం కాదు. ఏ విషయంలోనైనా సరే పెట్టుబడి అంత కలిసి రాదు 5వ నెలలో. అలాగే కారు కానీ బైక్ కానీ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, పర్లేదు, యోగం ఉంది. లోన్ కూడా మీకు లభించే అవకాశం ఉంది. అలాగే గ్రహ బలం లేదు. గురువు తృతీయంలో బలహీనుడు, అలాగే ఏలినాటి శని ఉంది కాబట్టి దగ్గరలో దేవాలయంలో అర్చకుడికి 1 కేజీ బెల్లం దానం చేయాలి. ఇంకొకటి, ప్రతిరోజు మేషరాశి వారు ఇంట్లో గణపతి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ఈ 5వ నెల విపరీతంగా కలిసి రావాలి, అన్ని పనులు పూర్తవ్వాలి. అటు డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో, లేదా లోన్లు రావాలి, లేదా బయట రావాల్సిన డబ్బు రావాలి, ఆదాయం పెరగాలి ఇత్యాది ఫలితం రావడానికి, అంటే గ్రహాలు అనుకూలించడానికి ఎక్కువగా గణపతి అష్టోత్తరాన్ని చదివితే మంచిది. అలాగే మేషరాశి వారు 5వ నెలలో అంటే 2026 5వ నెలలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళడం, అంటే శివాలయ దర్శనం ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది. అది క్షేత్రానికి వెళ్ళినా, మీకు దగ్గరలో ఉన్న మీకు ఎక్కడ శివాలయం ఉంది ఫలానా, మామూలుగా మనం ఏదైనా గుడికి వెళ్ళాలనుకుంటాం కదా, అలా మేషరాశి వారు ఈశ్వర దర్శనం, ఈశ్వర ఆలయానికి వెళ్ళడం చాలా విశేషం. తదుపరి రాశి చూద్దాం. 2026 మే నెలలో వృషభ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ ధనస్థానంలో గురువు యోగిస్తాడు. తప్పకుండా వీళ్ళకు ఈ నెల బాగుంటుందనే చెప్పాలి. శని కూడా అనుకూలంగా ఉండడం, రాహుకేతులు అనుకూలంగా ఉండడం, అది అన్ని రకాలుగా వృషభ రాశి వారికి 5వ నెల చాలా బాగుంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా ఎరుపు రంగు లేదా బ్లూ అంటే నీలము, ఎరుపు అంటే రెడ్, ఈ 2 రంగుల దుస్తులు ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు ధరించడం విశేషం. ఇంటర్వ్యూలు కానీ, లేదంటే ఏదైనా రిజిస్ట్రేషన్, లేదా ఏదైనా ముఖ్యంగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడు ఈ రంగు దుస్తులు చాలా వీళ్ళకు యోగిస్తాయి. ఇతరులని అంటే ఆపోజిట్ పర్సన్ మనకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా ఉత్తర దిక్కు ప్రయాణం చాలా మంచిది. అంటే బయలుదేరేటప్పుడు నార్త్ ఫేస్ ప్రయాణం మంచిది. అలాగే ఈ నెల పెట్టుబడులు, ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అంటే పెట్టుబడి పెడితే బాగానే ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది కాబట్టి పెట్టుబడి పెట్టవచ్చు. కారు కానీ బైక్ కానీ, కొత్త వెహికల్స్ లేదా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకోవడం, అమ్మటం ఈ నెల వీళ్ళకు యోగిస్తుంది. అలాగే పంచదార, 2 కిలోల పంచదార దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి లేదా సాయినాథుడి మందిరంలో, లేదా రాఘవేంద్ర స్వామి మఠంలో, గురువు యొక్క రూపాలైనటువంటి దేవతలు ఆ దేవాలయాల్లో 2 కిలోల పంచదార దానం చేస్తే ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి. అలాగే ఈ వృషభ రాశి వారికి ప్రతిరోజు 5వ నెల అనుకున్న పనులు అవ్వాలి, ఆర్థికంగా బాగుండాలి, మాకు రావాల్సిన డబ్బు రావాలి, ఇంట్లో గొడవలు చికాకులు ఉండకూడదు, అన్ని రకాలుగా మాకు బాగుండాలి 5వ నెల అంటే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవాలి లేదా వినాలి. అలాగే దగ్గరలో ఉన్న ఏదైనా ఒక అమ్మవారి గుడికి 5వ నెలలో మీరు విజిట్ అయితే, అంటే అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా వృషభ రాశి వారికి 5వ నెల చాలా బాగుంటుంది. తదుపరి రాశి చూద్దాం. 5వ నెల 2026 మిథున రాశి ఫలితం. మిథున రాశి వారికి గురువు యొక్క అనుగ్రహము ఈ నెల బాగుంటుంది. అయితే కొంచెం ఖర్చులు అధికంగా ఉంటాయి. అది కూడా
ఎక్కువగా ప్రయాణాలు, లేదంటే కుటుంబ సభ్యులతో ఏదైనా దూరంగా వెళ్ళడం, అకేషన్కి వెళ్ళడం, ఎంజాయ్ చేయటం, ప్రయాణాలు, సినిమాలు, షికార్లు, లేదా ఏదైనా ఫంక్షన్ చేయటం, ఇట్లాంటి ఖర్చులు. అలాగే లాభయోగం కూడా ఉంది. డబ్బు బాగా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. ఈ 5వ నెల షేర్స్ ద్వారా కానీ, లేదా ఇతర వ్యాపారంలో, లేదా వ్యాపారం కాకుండా సైడ్ ఇన్కమ్, ఉద్యోగంలో వచ్చే శాలరీ కాకుండా ఏదైనా సైడ్ ఇన్కమ్, లేదా రావాల్సిన డబ్బు రావటం, ఇలా ధన లాభము సూచిస్తోంది మిథున రాశి వారికి. వీరు ఎక్కువగా బ్రౌన్, గోధుమ రంగు దుస్తులు లేదా వైట్, ఇవి ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, ఏదైనా రిజిస్ట్రేషను, లేదా ఒక ఇంటర్వ్యూ, ఏదైనా ముఖ్యంగా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, లేదా ఒకరి దగ్గర నుంచి ఏదైనా డబ్బులు తెచ్చుకోవాలి, ఒకరిని కన్విన్స్ చేయాలి, అటువంటి వాటికి ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు వైట్ లేదా బ్రౌన్ ధరించడం విశేషం. ఎక్కువగా తూర్పు దిక్కుగా బయలుదేరితే చాలా మంచిది. 5వ నెల మీకు ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తారు. బయలుదేరేటప్పుడు తూర్పు వైపు బయలుదేరండి. అలాగే ఈ నెల ఏదైనా పెట్టుబడి పెట్టొచ్చు, ఎక్కడైనా ఎవరికైనా డబ్బు ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. పెట్టుబడి అంటే డబ్బు అప్పుగా ఇవ్వడం కాదు. మీరు ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అది లాభాన్నే సూచిస్తుంది. ఒక నూతన వెహికల్ అంటే కారు కానీ బైక్ కానీ తీసుకోవచ్చా, మాకు ఈ నెల కలిసి వస్తుందంటే అది కూడా యోగం ఉంది. అలాగే దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకులకి, బ్రాహ్మణుడికి 250 గ్రాముల విభూది దానం చేస్తే విశేష ధనలాభం. 5వ నెలలో మీరు చేసుకోవాల్సిన దానం విభూది. అలాగే మీరు ప్రతిరోజు ఇంట్లో ఏదైనా చదువుకుంటే మాకు మంచి జరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే దుర్గా అష్టోత్తరం చదవాలి, లేదా దుర్గా అష్టోత్తరం వినాలి. ప్రతిరోజు 5వ నెలలో మిథున రాశి వారు చదువుకోవాల్సిన మంత్రం అది దుర్గా అష్టోత్తరం. అలాగే ఏదైనా గుడికి వెళ్తే మాకు మంచి జరుగుతుందా అంటే గణపతి దేవాలయం, ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఉంటే గణపతి దేవాలయం విజిట్ అయితే మంచిది. అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అన్ని రకాలుగా ఈ నెల ఈ మిథున రాశి వారికి బాగుంటుంది. నేను చెప్పిన దానం చేసుకోండి. ఆరోగ్యం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ధనయోగం అనేది కలుగుతుంది. తదుపరి రాశి చూద్దాం. 2026 5వ నెల కర్కాటక రాశి ఫలితము. మామూలుగా ఈ రాశి వారికి గ్రహాల యొక్క యోగ అవయోగాలు పరిశీలిస్తే ఈ నెల విశేష ధన లాభము అన్నది సూచిస్తోంది. శని యొక్క అనుగ్రహము కర్కాటక రాశికి సంపూర్ణంగా ఉంటుంది. అలాగే కేంద్ర స్థానంలో ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం ద్వారా ఈ 5వ నెల బాగా సంపాదిస్తారు, రావాల్సిన డబ్బులు వస్తాయి, లేదా అధికమైన ఆదాయము సూచిస్తుంది. వీళ్ళు ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు గ్రీన్ లేదా ఆరెంజ్, ఒకటి ఆకుపచ్చ లేదా ఆరెంజ్, ఈ 2 రంగుల దుస్తులు ధరించడం చాలా చాలా మంచిది. ముఖ్యమైన పనులు అంటే రిజిస్ట్రేషన్, లేదా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేదా అంటే ముఖ్యంగా మనం ఈ పని నాకు సక్సెస్ అవ్వాలని బయలుదేరేటప్పుడు ఈ రంగు దుస్తులు ధరించండి. ఆపోజిట్ వాళ్ళు కన్విన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, మనకు అనుకున్న పని అవుతుంది. అలాగే 5వ నెలలో గ్రహాల యొక్క అనుగ్రహాన్ని బట్టి చూస్తే తూర్పు దిక్కు మీకు బాగా కలిసి వస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం మంచిది. ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తారు. అలాగే ఈ నెల పెట్టుబడులు ఎక్కడైనా పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు. జాగ్రత్త తీసుకొని ఆచితూచి ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా మీకు లాభాలు సూచిస్తున్నాయి. అలాగే కారు కానీ బైక్ కానీ తీసుకునే యోగం ఉందా అంటే తప్పకుండా ఉంది. చతుర్థాధిపతి యోగం కూడా మీకు ఈ నెలలో ఉంది. కారు కానీ బైక్ కానీ ఈ నెల తీసుకుంటే మంచిది. 5వ నెలలో మీకు కలిసి వస్తుంది తీసుకుంటే. అలాగే ఈ నెల మీకు ఉద్యోగం చేసేవాళ్ళు కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ విశేష ధనలాభాలు సూచిస్తున్నాయి. రావాల్సిన డబ్బులు రావటం, లోన్ రావటం, ఏ విధంగా చూసుకున్నా గత కొద్ది నెలల నుంచి అవ్వని పనులు కర్కాటక రాశికి పూర్తవుతాయి. ఎక్కువగా మీకు రోజు ఇంట్లో ఏ దైవాన్ని మనం పూజించాలి అంటే 5వ నెల వరకు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకున్న, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం విన్నా చాలా చాలా మంచిది. అలాగే ఈ 5వ నెలలో ఏ
దేవాలయానికి వెళ్తే మంచిది అంటే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి, మీకు దగ్గరలో లేకపోయినా కొంచెం దూరమైన ఆంజనేయ స్వామి దర్శనం కర్కాటక రాశికి క్షేమము. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మార్పులు వస్తాయి. ఈ నెల ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశికి అని చెప్పాలి మనం. ఇక కర్కాటక రాశి వారు ప్రత్యేకంగా ఈ నెలలో ఫలానా రోజు తలస్నానం చేస్తే మంచిది అంటారు కదా, అది ఏ వారము అంటే గురువారం. కర్కాటక రాశి వారు 5వ నెలలో ఎన్ని గురువారాలు ఉంటే అన్ని గురువారాలు తలస్నానం చేస్తే చాలా మంచిది. తదుపరి రాశి చూద్దాం. 2026 5వ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు వివరిస్తాను. అయితే మామూలుగా గ్రహాల యొక్క యోగాలను బట్టి ఈ రాశి ఫలితం ప్రతి నెల మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఏ గ్రహము యొక్క బలం ఏ రాశి పైన ఉంది. సింహరాశి వారికి ముఖ్యంగా ఇక్కడ గ్రహస్థితి అన్నది మనం పరిశీలన చేస్తే రాహు సప్తమంలో సంచరిస్తున్నాడు. ఈ రాహు గ్రహము సప్తమంలో సంచరించడం కొంత వైవాహిక దోషాన్ని ఇస్తుంది. అంటే భార్యాభర్తలకు గొడవలు రావటం, లేదా ఇంట్లో చికాకులు, లేదా పిల్లలతో మనస్పర్ధలు, లేదా తల్లిదండ్రులకు పిల్లలకు పడకపోవడం, ఇంట్లో ఏదో రకంగా గొడవలు వస్తూ ఉంటాయి సింహరాశి వారికి 5వ నెలలో. ఇక డబ్బు విషయం ఎలా ఉంటుంది అంటే రాశ్యాతు గురుబలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి డబ్బు బాగానే వస్తుంది, రావాల్సిన డబ్బు వస్తుంది, జాబులో ప్రశాంతంగా ఉంటుంది, వ్యాపారంలో కూడా లాభాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొంత 5వ నెలలో అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెడతాయి 5వ నెలలో. లేదా ఏదైనా చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ లీగల్ ప్రాబ్లమ్స్ కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. లోన్లు వచ్చే అవకాశం ఉంది. లోన్లు పెట్టుకుంటే అది వెహికల్ కానీ, ల్యాండ్ కానీ, లేదా హౌస్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవాళ్ళు లేదా విదేశాలకు వెళ్దామనుకునే వాళ్ళు శుభ ఫలితాలను పొందుతారు. స్థలం కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే ఈ గ్రహస్థితి అంటే ప్రస్తుతం మనకు ద్వితీయ స్థాన అధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా స్థలం అమ్మడం లేదా ఇల్లు అమ్మడం జరుగుతుంది. 5వ నెలలో స్థలం కానీ ఇల్లు కానీ మీరు అమ్మాలనుకుంటే తప్పకుండా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక చదువుకునే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది 5వ నెల. పర్వాలేదు, ఎక్కువగా అన్ని స్కూల్స్ కాలేజెస్ సెలవులు ఉన్నప్పటికీ కూడా ఓకే, గురువు యోగిస్తున్నాడు కాబట్టి పర్వాలేదు, చదువుకుందాము, చదువుకునే విషయాల్లో నిర్ణయాలన్నీ బాగానే ఉంటాయి. ఇక అంటే ఏ దోషం లేకుండా గ్రహబలం రావడానికి సింహరాశి వారు ఎక్కువగా 5వ నెలలో శుక్రవారం తలస్నానం చేస్తే చాలా మంచిది. అలాగే సింహరాశి వారు 5వ నెల బాగా డబ్బు రావాలి, అన్ని విధాలుగా బాగుండాలంటే ప్రతిరోజు శివాష్టోత్రాన్ని చదువుకుంటే మంచిది, లేదా విన్నా పర్వాలేదు. ఇక 5వ నెలలో దగ్గరలో ఉన్న ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్తే గణపతి దర్శనం చాలా అవసరం. ఎందుకంటే 8వ స్థానంలో శని ఉన్నాడు, అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ గణపతి దర్శనం శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. సింహరాశి వారికి వైవాహిక సమస్యలు, ఇంట్లో గొడవలు, చికాకులు ఉండకూడదు అంటే దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడికి, అర్చకులకు 1 కేజీ బియ్యం దానం చేయాలి. సింహరాశి వారు ఎందులో అయినా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే 5వ నెల అనుకూలంగానే ఉంటుంది. కారు లేదా బైకు తీసుకోవడానికి కూడా ఈ నెల అనుకూలమనే చెప్పొచ్చు. అలాగే సింహరాశి వారు ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణం మంచిది. కాబట్టి సింహరాశి వారు పెద్దగా ఇబ్బందులు ఏం లేవు, కొన్ని విషయాల్లోనే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ నియమాలను పాటిస్తే 5వ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి రాశి చూద్దాం. 2026 5వ నెల కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉంది? కన్యా రాశి వారికి రాశ్యాతు 6వ స్థానంలో రాహు సంచారం, దశమంలో గురువు, భాగ్యంలో శుక్రుడు, 8వ స్థానంలో 3 గ్రహాలు సంచరించడం, అలాగే సప్తమంలో శని సంచారము. ఇక్కడ డబ్బు 5వ నెలలో కన్యా రాశి వారికి బాగుంటుంది, అంటే డబ్బు బాగా వస్తుంది.
ఉద్యోగం చేసే వాళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగం మారటానికి కూడా ఈ నెల అనుకూలమనే చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళకు జీతంతో పాటు ఇతర లాభాలు కూడా సూచిస్తున్నాయి. వ్యాపారం చేసే వారికి లాభాలు సూచిస్తున్నాయి. అంటే వ్యాపారస్తులకు గత నెల కన్నా ఈ నెల బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే వస్తాయి. కన్యా రాశి వారికి 5వ నెలలో, అంటే అది కూడా అష్టమ స్థానంలో వ్యయాధిపతి ఉండడము, అలాగే కుజుడు కూడా ఉండడం, రాశ్యాధిపతి ఉండడం పెద్దగా కాదు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహము అయిన వాళ్లకు సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి ఈ నెల ప్రశాంతంగా ఉండడం, లేదా ఎక్కడికైనా దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడం, ఎక్కువగా జాలీగా ఉండడము, ఎక్కువగా తీర్థయాత్రలు కానీ లేదా విహారయాత్రలు కానీ ఇలా అకేషన్కి వెళ్ళడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కన్యా రాశి వారు నూతనంగా వివాహం అయిన వాళ్ళు, అది ఎలాగో జరుగుతుంది అని మనం అనుకోవచ్చు. కానీ 5వ నెలలో ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మనము వెళ్ళాలనుకున్నా కూడా టైం కుదరాలి కదా. ఈ నెల వెళ్తే బాగానే ఉంటుంది. ఇక వైవాహిక పరంగా గొడవలు తక్కువగానే ఉంటాయి ఈ నెల. ఇంట్లో కూడా గొడవలు చికాకులు తగ్గుతాయి. భార్యతో పిల్లలతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటారు. ఇక లోన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఈ నెల లోన్లు లభిస్తాయి. ఇల్లు మారాలి అనుకుంటే ఈ నెల బాగానే ఉంటుంది. కన్యా రాశి వారు ఇల్లు మారొచ్చు. విదేశాల్లో ఉన్నవాళ్ళు లేదా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్దాం అనుకున్న వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడతారు. అయినప్పటికీ నెలాఖరులో బాగానే ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం రావటం కానీ లేదా ఏదైనా వీసా సమస్య క్లియర్ అవ్వడం కానీ అవి క్లియర్గా తెలుస్తున్నాయి. ఇక ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ అమ్మాలనుకుంటే ఈ నెల కొంచెం ఆగాలి. ఎందుకంటే 5వ నెలలో పెద్దగా లాభాలు సూచించట్లేదు. అంటే ఇల్లు కానీ స్థలం కానీ అమ్మడానికి, అవి అమ్మడము మీరు అనుకున్న రేట్ రావడం అనేది జరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. చదువుకునే వాళ్ళకి కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంది, పర్వాలేదు. ఈ నెల అన్ని సెలవులు ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకు బాగుందని చెప్పొచ్చు. ఇక కన్యా రాశి వారికి గ్రహబలం, దైవబలం రావడం కోసము పరిహారము ప్రతి సోమవారం తలస్నానం చేస్తే మంచిది 5వ నెల. అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరం విన్నా చదువుకున్నా కన్యా రాశి వారికి చాలా మంచిది. ఎందుకంటే శుక్రుడు భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఉండడం చాలా చాలా విశేషం. మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా అవుతాయి ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదివితే. అలాగే దగ్గరలో ఉన్న ఏదైనా వైష్ణవ ఆలయం, వెంకటేశ్వర స్వామి కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ, జగన్నాథ స్వామి కానీ, అలా వైష్ణవ రూపాలు, శ్రీకృష్ణ మందిరము, రామాలయం, ఇటువంటి వైష్ణవ ఆలయాలు దర్శనం చేయటం కన్యా రాశికి చాలా మంచిది. అనారోగ్య సమస్యలు కూడా రావు. ఇక కన్యా రాశి వారు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో అర్చకుడికి 1 లీటర్ నువ్వుల నూనె దానం చేయాలి. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది, డబ్బు బాగా వస్తుంది. కన్యా రాశి వారు కారు కానీ బైక్ కానీ కొనుక్కుంటే ఈ నెల బాగానే ఉంటుందా అంటే అనుకూలంగానే ఉంది. గురుబలం ఉంది కాబట్టి కారు కానీ బైక్ కానీ తీసుకోవచ్చు. అది కొత్తది కానీ సెకండ్ హ్యాండ్ ఏదైనా తీసుకోవచ్చు. అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెడితే బాగానే ఉంటుందా అంటే ఓకే, కంపెనీయో లేదంటే ఎక్కడైనా ఫిక్స్డ్ చేసుకోవడమో షేర్లలోనో పర్వాలేదు. బట్ అన్నిటికీ కూడా జాగ్రత్తలు అవసరం, నిబంధనలు ఉంటాయి. వాటిని అనుసరించి వెళ్ళడం చాలా ముఖ్యమైన పాయింట్. అలాగే కన్యా రాశి వారు ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, జాబ్ ఇంటర్వ్యూ లేదా పెళ్లి చూపులకు వెళ్ళడము, లేదా అతి ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, లేదా ఎవరి దగ్గర నుంచైనా డబ్బు రావాలి, ఆ డబ్బు అడగడానికి వెళ్తున్నాం, అలా వెళ్తున్నప్పుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చాలా మంచిది. ఈ నెల మీ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు, అందులో రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఉత్తర దిక్కుగా ప్రయాణం మీకు అనుకూలిస్తుంది. కన్యా రాశి వాళ్ళు తప్పకుండా ఈ నియమాలని పాటించండి, అంతా శుభం జరుగుతుంది. తదుపరి రాశి చూద్దాం. 2026 5వ నెల తులారాశి ఫలితము. తులారాశి వారికి ఈ నెల గురువు యొక్క అనుగ్రహం చాలా ఉంది. అలాగే భాగ్యస్థానంలో గురువు యోగిస్తాడు. అలాగే మీ రాశిని గురువు వీక్షించడం, రాశ్యాధిపతి అష్టమంలో స్వక్షేత్రంలో ఉండడం, తద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యము గత నెల కన్నా ఈ నెల తులారాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది.
డబ్బు బాగా వస్తుంది. ఎందుకంటే గురువు తృతీయ స్థానాన్ని చూస్తాడు, తన సొంత రాశినైన ధనుస్సు రాశిని చూస్తాడు. కాబట్టి అందులో తులారాశికి తృతీయం అంటే వారు చేపట్టిన ప్రతి పని పూర్తవ్వడము, రావాల్సిన డబ్బులు రావటము, ఎంతో కాలంగా ఆగిపోయిన పని పూర్తవ్వడము, లేదా అంటే ఇక చాలా కష్టంగా ఉంది అన్న పని కూడా పూర్తవుతుంది, డబ్బు వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. అంటే వ్యాపారం చేసే వాళ్ళకు ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు సూచిస్తున్నాయి. ఇక్కడ శని అనుగ్రహము, రాహుకేతుల అనుగ్రహం కూడా ఉంది. అందులో సప్తమంలో సప్తమాధిపతి ఉండడం, లాభాధిపతి మళ్ళీ వ్యాపార స్థానంలో ఉండడం, మళ్ళీ మీకు భాగ్యాధిపతి కూడా కలిసి ఉండడం, అంటే అన్ని రకాలుగా బాగుంది. జాబ్ చేసే వాళ్ళకి బాగుంటుంది, జాబ్ మారిన లేదా జీతం పెరగడం కానీ, ట్రాన్స్ఫర్ అవ్వటం, ప్రమోషన్, లేదంటే జాబ్లో మీకు ఏదైనా లాభాలు, ఏదో రకంగా మీకు డబ్బు అయితే గత నెలకి ఈ నెల డబ్బు బాగా వస్తుంది. అండ్ ఖచ్చితంగా ఒక జాబ్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇతర మీరు రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ కాకుండా ఇతర ఇన్కమ్ కూడా మీకు సూచిస్తోంది. గత నెలకి ఈ నెల ఆరోగ్యం బాగానే ఉంటుంది. కోర్టు కేసులు, చికాకులు ఏమీ ఉండవు ఈ నెల. గతంలో ఏమైనా ఉన్నా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లోన్లు 100% లోన్ వస్తుంది మీకు, ఎందుకంటే శని షష్టమ స్థానంలో ఉన్నాడు. లోన్ తప్పకుండా వస్తుంది, షష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అండ్ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ నెల పర్వాలేదని చెప్పాలి. గత నెల కన్నా ఈ నెల వీసా పరంగా, ఉద్యోగపరంగా ఏదైనా మార్పులు వస్తాయి. అలాగే ఇల్లు మారడానికి తులారాశి వాళ్ళకు ఈ నెల బాగానే ఉంటుంది. 5వ నెల ఇక్కడ ముఖ్యంగా చతుర్థాధిపతి శని షష్టమంలో ఉన్నాడు. ఈ షష్టమాధిపతి భాగ్యంలో ఉండడం, అందులో సప్తమ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి 5వ నెలలో ఇల్లు మారితే మంచిదే. స్థానచలనము అంటే ట్రాన్స్ఫర్, ప్రమోషన్ కూడా ఇక్కడ సూచిస్తోంది. అలాగే చాలా బ్రహ్మాండంగా ఉంది తులారాశి కని కాదు, ఇవన్నీ కూడా మనకు మళ్ళీ దశాంతర దశలో యోగాలను బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తులారాశి వాళ్ళు ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ అమ్మాలనుకుంటే ఈ నెల ట్రై చేయండి. ఆ ఇల్లు కానీ లేదా వెహికల్స్ అమ్ముకోవాలన్నా, స్థలం అమ్ముకోవాలన్నా తప్పకుండా స్థలమో ఇల్లు అమ్ముడుపోయే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్గా కనపడుతున్నాయి. అలాగే చదువుకునే వాళ్ళకు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. గత నెల కన్నా ఈ నెల గురుబలం ఉంది కాబట్టి చదువుకునే వాళ్ళకు కూడా బాగానే ఉంది. ఇక తులారాశి వారు దైవ బలం కోసం, గ్రహ బలం కోసము తలస్నానం చేయాలి అంటే ఏ వారం చేస్తే మంచిది? ఖచ్చితంగా శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది 5వ నెలలో. ఇక ప్రతిరోజు తులారాశి వారు దుర్గా అష్టోత్తరాన్ని చదువుకున్న, దుర్గా సూక్త పారాయణం చేసిన, లేదా దుర్గా అష్టోత్తరం విన్నా, దుర్గా సూక్తం విన్నా ఖచ్చితంగా మీకు ఎటువంటి హాని జరగదు. అంటే మీకు 5వ నెలలో ఎక్కువగా దుర్గాదేవి అనుగ్రహం ఉంటే మంచిది. అలాగే ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, ఏదైనా ఇంటర్వ్యూకో, పెళ్లి చూపులకో, లేదా ఎవరి దగ్గరైనా డబ్బు రావాలి, ఆ డబ్బు రికవరీకో, ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు తూర్పు దిక్కుగా బయలుదేరండి. ఖచ్చితంగా మీ పని పూర్తవుతుంది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ నెల బాగానే ఉంటుంది. ఎందులో అయినా ఫిక్స్డ్ చేసుకోవాలన్నా, ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా ఈ నెల బాగానే ఉంటుంది. అలాగే నూతనంగా ఏదైనా వెహికల్, అది సెకండ్ హ్యాండ్ కానీ, కొత్తది కానీ, కారు కానీ, బైక్ కానీ తీసుకోవాలన్నా కూడా ఈ నెల బాగానే ఉంటుంది. అలాగే ఏ దైవ దర్శనం చేస్తే మంచిది అంటే ఎక్కువగా వెంకటేశ్వర స్వామి దర్శనం తులారాశికి చాలా మంచిది ఇది 5వ నెలలో. ఇక ఏదైనా దానం చేస్తే మాకు చాలా మంచి జరుగుతుంది అన్న పాయింట్కి వస్తే తులారాశి వాళ్ళు కందిపప్పు 1 కేజీ దానం చేయాలి బ్రాహ్మణుడికి. ఈ పరిహారాలు, ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా 5వ నెల తులారాశికి బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి రాశి చూద్దాం. 2026 5వ నెల వృశ్చిక రాశి ఫలితాన్ని చూద్దాం. ఇక్కడ వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు రావటం, ఈ నెల ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. సినిమాలు, షికార్లు, లేదా యాత్రలు, లేదంటే ఏదైనా అకేషన్కి వెళ్ళడం, ఎక్కువగా ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బాగా ఖర్చు పెడతారు. వాచ్, బట్టలు, చెప్పులు, వస్తువులు ఎక్కువగా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బు, ఈ వృశ్చిక రాశికి డబ్బు సమస్య ఉంటుంది కొంత. కానీ ఇవన్నీ ఎలా కొంటారంటే ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, 20,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఖర్చు చేస్తారు. గత నెల కన్నా కొంత ఎక్కువ ఖర్చు చేస్తారు, కానీ ఓవరాల్గా డబ్బు నిలబడదు, ఖర్చు అవుతూనే ఉంటుంది. అది తులారాశికి ఈ నెలలో కొంచెం
డబ్బు చేతిలో నిలబడక ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది జల్సా వల్ల అవ్వచ్చు, ఇంకో కారణం చేత అవ్వచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అది జల్సా ద్వారా అవ్వచ్చు, లేదా ఇంకో కారణం చేత అవ్వచ్చు. చేతిలో డబ్బు నిలబడకుండా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. షష్టమ స్థానంలో కొన్ని గ్రహాలు బలంగా ఉండడం చేత జాబ్ రావటం, లేదా జాబ్లో ప్రమోషన్ రావటము, లేదా లోన్లు పెడితే లోన్లు రావటం, లేదా జాబ్ మారటం, ఇవి జరుగుతాయి. వ్యాపారంలో ఓకే, నాట్ బ్యాడ్, పర్వాలేదు. ఇక బాగా డబ్బు వస్తుందంటే అంత డబ్బు వచ్చే అవకాశం అంత లేదు, కొంచెం తక్కువగానే ఉంది, ఓకే అని చెప్పాలి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కొంతమందికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ మరి మీరు చెప్పినట్టు ఎక్కువగా ఖర్చులు ఎలా చేస్తారు అంటే అదే చెప్తున్నాను నేను. వారి వారి స్థాయిలో ఇప్పుడు నెలకు 10,000 సంపాదించేవాడు 3,000 ఖర్చు చేయటం అంటే అది కొంచెం ఎక్కువగానే. అనుకోకుండా 3,000 ఎంజాయ్ చేయటము, ఇంకోటి ఖర్చు చేస్తాడు. అలాగే ₹1,00,000 సంపాదించేవాడు 30,000. అలా వారి వారి స్థాయిలో ఖర్చులు తగ్గవు, ఆదాయం పెరగదు, అలాగని ఖర్చులు అనుకోకుండా జరుగుతూనే ఉంటాయి. ఇక కోర్టు సమస్యలు పెద్దగా ఏముండవు. ఈ నెల సాఫీగానే ఉంటుంది. గొడవలు, చికాకులు, శత్రువులు లేదా కోర్టు సమస్యలు అలా ఏముండదు. లోన్లు వస్తాయి. ఇంకా అనారోగ్యము అన్నది ఏం పెద్దగా ఉండదు. గత నెల కన్నా ఈ నెల ఆరోగ్యం కొంచెం బెటర్గానే ఉంటుంది. ఇల్లు మారడానికి ఈ నెల అనుకూలమా అంటే ఈ దశమంలో కేతు ఉన్నాడు. మేలో ఇల్లు మారడం అంత కరెక్ట్ ఏం కాదు. వృశ్చిక రాశి వారికి అంత కలిసి వచ్చే అవకాశం లేదు ఇల్లు మారితే. ప్రస్తుతం ఈ నెల ఇల్లు మారడానికి ట్రై చేయకండి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే పర్వాలేదు. ఈ నెల ఆఖరిలో కొంత మంచి జరిగే అవకాశం ఉంది. జాబ్ రావటం కానీ, వీసా ఎక్స్టెండ్ అవ్వటము మంచి జరిగే అవకాశం ఉంది. ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ సేల్ చేయాలనుకుంటే ఈ నెల కొంచెం ఆగండి. చాలా రోజుల నుంచి అది సేల్ అవ్వట్లేదు, మంచి రేట్ రావట్లేదు అని ఎలాగో ఆగారు కాబట్టి ఈ నెల కూడా సేల్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చదువుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మధ్యమం. ఇక తుల కాదు, ఇక వృశ్చిక రాశి వారు కారు కానీ బైక్ కానీ కొనొచ్చు అంటే కొనొచ్చు. ఈ నెలలో కారు బైక్ అది కొత్తది కానీ సెకండ్ హ్యాండ్ కానీ తీసుకుంటే మంచిదే. ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలంటే ఈ నెల అంత ఆదాయం ఉండదు కాబట్టి పెట్టుబడి జోలికి వెళ్ళకండి. ఎక్కువగా ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా పెళ్లి చూపులకు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తున్నప్పుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణం మంచిది. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. వృశ్చిక రాశికి లాభస్థానాన్ని శని వీక్షిస్తున్నాడు కాబట్టి పశ్చిమ దిక్కు ప్రయాణం మంచిది. ప్రతిరోజు వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకున్నా విన్నా చాలా దోషాలు పోతాయి. 5వ నెల చాలా అనుకూలంగా మారుతుంది. అలాగే ప్రతి మంగళవారం వృశ్చిక రాశి వారు తలస్నానం చేస్తే సమస్త గ్రహ దోషాలు పోతాయి. ఈ 5వ నెలలో ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు తలస్నానం చేయండి, చాలా మంచిది. ఏదైనా గుడికి వెళ్తే మంచి జరుగుతుందా అంటే ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఈ నెలలో ఒక్కసారైనా చేస్తే మీరు ఊహించని లాభాలు మీకు కలుగుతాయి. అలాగే ఒక దానం చేసుకోండి. కొన్ని గ్రహ దోషాలు ఉన్నాయి కాబట్టి మీరు దగ్గరలో ఉన్న పురోహితుడికి అంటే బ్రాహ్మణుడికి ఒక వస్త్రము ఎరుపు అంటే రెడ్ కలర్ ఎరుపు రంగు వస్త్రం దానం చేస్తే మీకు చాలా చాలా మంచిది. ఈ నియమాలని వృశ్చిక రాశి వారు పాటిస్తే చాలా వరకు దైవబలం గ్రహ బలాన్ని పొందుతారు. దోషం నివారణ అవుతుంది. మే నెలలో గత నెల కన్నా బాగుండే అవకాశం ఉంటుంది. తదుపరి రాశి చూద్దాం. 2026 5వ నెల ధనస్సు రాశి ఫలితము. ఇక్కడ ధనస్సు రాశి వారి యొక్క ఫలితాన్ని చూస్తే ముఖ్యంగా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. గురువు సప్తమంలో ఉండి మీ రాశిని వీక్షించడం అదొక యోగం. అయితే గ్రహ యోగాలు ఎలా ఉన్నాయంటే పంచమ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉండడం కూడా యోగమే. అంటే ఈ నెల గత నెల కన్నా మీకు బాగానే ఉంటుంది. ఎందుకంటే భాగ్యాధిపతి మీ రాశి నుంచి 9వ స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం అది మీకు మంచిది. అలాగే మీ రాశి నుంచి లాభస్థానాన్ని చూస్తాడు. కుజుడు, బుధుడు, రవి 3 గ్రహాలు పంచమ స్థానంలో ఉండడం, ఉపచయ స్థానాల్లో రాహుకేతువులు ఉండడం
అన్ని రకాలుగా గత నెల కన్నా ఈ నెల బాగానే ఉంటుంది. కానీ ఈ అర్ధాష్టమ శని కొంత ఇబ్బంది పెడుతుంది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెల. డబ్బు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ధనయోగం ఉంది. ఉద్యోగం చేసే వాళ్లకు కొంత డబ్బు నిలబడుతుంది చేతిలో. అయితే ఆరోగ్యరీత్యా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి, అది ఇక్కడ తెలుస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి తప్పకుండా వ్యాపారంలో కూడా లాభాలు సూచిస్తున్నాయి. ధనుస్సు రాశి వారికి ఈ నెల వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో గత నెల కన్నా లాభాలు సూచిస్తున్నాయి. అయితే నెల ఆఖరిలో డబ్బు బాగా ఖర్చు అవుతుంది ఆరోగ్య సమస్యల ద్వారా. అది మీకు అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళకు అవ్వచ్చు. అనారోగ్య సమస్యలతో కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల లాభం ఏమీ మిగలకుండా ఆరోగ్యరీత్యా ఖర్చు అవుతుంది. ఇక వివాహము కుదిరే అవకాశం ఉందా ఈ నెలలో అంటే కొంచెం తక్కువగానే ఉంది అవకాశం. 100లో ఒక 30% వరకు కుదరొచ్చు, మిగతా వాళ్లకు ఆలస్యం అవుతుంది. అలాగే ఇంట్లో చికాకులు గొడవలు తగ్గుతాయి. భార్యాభర్తల గొడవలు, పిల్లలతో తల్లిదండ్రులకు చికాకులు గొడవలు తగ్గుతాయి. అలాగే పిల్లలు చెప్పిన మాట వినటం, కొంత మొండితనం తగ్గడం కూడా ఇక్కడ తెలుస్తోంది. కోర్టు సమస్యలు ఈ నెల పెద్దగా ఇబ్బంది ఏం పెట్టవు, కోర్టు సమస్యలు ఏమి ఉండవు. అలాగే లోన్లు పెట్టుకున్న వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు లోన్లు సంపాదిస్తారంటే లోను తప్పకుండా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. లోన్లు పెట్టుకున్న వాళ్ళకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక కుండలి మనం చూసుకుంటే ఇక్కడ ఒక సవరణ ఏంటంటే లాభాధిపతి షష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ షష్టమ స్థానంలో ఉండడం ద్వారా రోగ సమస్యలతో కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక చూసుకుంటే లోన్లు మాత్రం తప్పకుండా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరీ ఇంకా కొన్ని కారణాల చేత రావు అన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ ఇల్లు మారడానికి ఏదైనా బాగుంటుందా ఈ నెల అంటే బాగుంటుంది, ఇల్లు మారొచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే బాగుంటుంది, ఎందుకంటే ఉపచయ స్థానాల్లో రాహుకేతులు ఉన్నారు కాబట్టి జాబు రావటము, లేదా చేస్తున్న జాబ్ కన్నా కొంచెం జీతం ఎక్కువ వచ్చే జాబ్ రావటము, లేదు వీసా పరంగా జాబ్ పరంగా ప్రాబ్లమ్స్ తొలగిపోవడం అనేది ఇక్కడ సూచిస్తోంది. అలాగే ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ అమ్మాలి అనుకున్న వాళ్ళకు ఈ నెల అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు కానీ స్థలం కానీ సేల్ అయ్యే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి మీరు అనుకున్న రేటు దగ్గర కొంచెం తగ్గుతుంది, అయినా కూడా మీరు సేల్ చేస్తారు కొన్ని ఇబ్బందుల చేత. ఇల్లు లేదా స్థలము అమ్మడానికి అవకాశాలు ఉంటాయి. చదువుకునే పిల్లలకు ఎలా ఉంటుంది అంటే గురుబలం ఉంది కాబట్టి చెప్పిన మాట వింటారు, మొండితనం పోతుంది, చదువుకుంటారు, ఇబ్బంది ఏమి ఉండదు. సెలవులు అయినప్పటికీ కొన్ని వివిధ రకాల కోర్సుల్లో వీళ్ళు రాణించే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్ట్రా యాక్టివిటీస్లో కూడా వీళ్ళు పాల్గొంటారు ధనుస్సు రాశి వారు. అలాగే చాలామంది మేము పలానా రాశి వాళ్ళము ఈ నెల ఏం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవాలి ఇలా అడుగుతుంటారు. ఈ ధనుస్సు రాశి వారు ప్రతి గురువారం 5వ నెల ప్రతి గురువారం తలస్నానం చేస్తే చాలా మంచిది. ఇక్కడ మీకు సంపూర్ణ గురువు అనుగ్రహం ఉంది అని నేను చెప్పట్లేదు. ప్రత్యేకంగా పలానా రాశివారు ఈ వారం తలస్నానం చేస్తే మంచిది అని 12 రాశుల వాళ్ళకు నేను చెప్తున్నాను. ధనస్సు రాశివారు 7వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు తలస్నానం చేయటం చాలా మంచిది. అలాగే ఏదైనా రోజు అష్టోత్తరం చదువుకోవాలి అన్న ప్రశ్నకు ప్రతిరోజు శని అష్టోత్తరాన్ని చదవండి లేదా శని అష్టోత్తరాన్ని వినండి. తప్పకుండా మీకు చాలా సమస్యలు క్లియర్ అవుతాయి. అలాగే ధనుస్సు రాశి వారు ముఖ్యంగా 5వ నెలలో వెళ్ళవలసిన దేవాలయం దగ్గరలో ఉన్న కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళాలి. మీకు అందుబాటులో కృష్ణ ఆలయం లేకపోతే రామాలయం వెళ్ళండి. ఈ నెల నేను చెప్పిన దేవాలయంలో అడుగుపెట్టిన ఆ దైవ రూపాన్ని దర్శించిన
మీకు ధనయోగం సంభవిస్తుంది. ఏదైనా దానం చేసుకుంటే మంచి జరుగుతుందా అన్న విషయానికి వస్తే తప్పకుండా ప్రతి నెల అన్ని రాశులలో అన్ని విషయాలు చర్చిస్తాను నేను ఈ ఛానల్ ద్వారా. ఈ ధనస్సు రాశి వారికి శనిగ్రహము యొక్క దోషము, శుక్రగ్రహము యొక్క దోషం ఉంది కాబట్టి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో అర్చకుడికి లేదా తెలిసిన బ్రాహ్మణుడు అంటే పూజారికి 1 కేజీ పంచదార దానం చేయాలి. అలాగే ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేదా పెళ్లి చూపులకు వెళ్తున్నారు, లేదా ఏదైనా బంగారం కొనడానికి వెళ్తున్నారు, లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి వెళ్తున్నారు, లేదా ఏదైనా వెహికల్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు ధనస్సు రాశి వారు తూర్పు దిశగా బయలుదేరితే అత్యంత శుభం జరుగుతుంది. అలాగే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు కూడా తూర్పు దిక్కు బయలుదేరితే మంచిది. ఇక ఈ నెల ఎందులో అయినా పెట్టుబడి పెట్టొచ్చా, మాకు కలిసి వస్తుందా అంటే యావరేజ్గా ఉంది. ఈ నెల అంత అనుకూలత పెట్టుబడులకు మంచిదేం కాదు. కారు కానీ, బైక్ కానీ, అది కొత్తది కానీ సెకండ్ హ్యాండ్ కానీ తీసుకోవచ్చా ధనుస్సు రాశి వారు అంటే, ఇక్కడ చతుర్థ స్థానంలో శని అనుకూలించట్లేదు. ఈ నెల తీసుకోవడానికి యోగం ఏంటంటే చతుర్థాధిపతి బాగున్నాడు కాబట్టి తప్పకుండా సెకండ్ హ్యాండ్ కన్నా కొత్తది తీసుకుంటే మంచిది. ఏదేమైనప్పటికీ మీ పరిస్థితిని బట్టి కారు కానీ, 2 వీలర్ కానీ తీసుకోవచ్చు. ఈ నెల మంచిదే. ధనుస్సు రాశి వారు చెప్పిన పరిహారాలు పాటిస్తే మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గ్రహానుగ్రహము, దైవానుగ్రహం ఉంటుంది. తదుపరి రాశి చూద్దాం. 5వ నెల 2026 మకర రాశి ఫలితము. మకర రాశి వారికి 6వ స్థానంలో గురువు ఉండడం చేత ఈ నెల డబ్బు సమస్య ఉంటుంది. ఇక్కడ గురుబలం తక్కువగా ఉంది. ధనస్థానంలో ఛాయాగ్రహాలు ఉండడం, ధన 8వ స్థానంలో ఛాయాగ్రహాలు ఉండడం అది గురుబలాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే ఈ మకర రాశి వారికి శని అనుకూలంగా ఉన్నాడు. అలాగే చతుర్థ స్థానంలో అష్టమాధిపతి ఉండడం అంటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఇబ్బంది లేదు. అనారోగ్యము పెద్దగా బాధింపజేయదు, ఆరోగ్య సమస్యలు రావు. కానీ డబ్బు సమస్య ఉంటుంది. జాబు ప్రయత్నం చేసినా జాబు రాకపోవడం, ఉన్న జాబులోనే కష్టపడడం, డబ్బు మిగలకపోవడం, కనీసం 15వ తారీఖు వరకు అన్నీ ఖర్చు అయిపోయి మళ్ళీ ఆర్థికంగా బలంగా లేకపోవడం ఇది క్లియర్గా తెలుస్తుంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు మధ్యమం అంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పను, అలాగని మరి టోటల్గా మైనస్ అవుతుంది అని చెప్పను, కానీ ఓకే పర్వాలేదు అని కూడా కాదు, అక్కడికక్కడికి అవుతూ ఉంటుంది. ఇక మకర రాశి వారి ఆరోగ్యపరంగా చూసుకుంటే పర్వాలేదు, అది అనుకూలంగానే ఉంది. ఈ నెల పెద్దగా అనారోగ్య సమస్యలు రావు. వివాహము అవ్వడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకు మకర రాశి వారికి కొద్ది సమయం, ఇంకో 2 నెలల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. ఈ నెల కుదరదా అండి అంటే కొంచెం కుదరదనే చెప్పాలి, అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఈ నెల మకర రాశి వారికి పెళ్లి చేసుకునే వాళ్ళకు పరిస్థితి ఏంటంటే అది గతంలో కుదిరింది. మీరు పాయింట్ అర్థం చేసుకోండి. ఎప్పుడో 2 నెలల ముందు, 3 నెలల ముందు, 6 నెలల ముందు కుదిరినవి ఇప్పుడు చేసుకుంటున్నారు. కుదరడం ఇంపార్టెంట్, నేను చెప్పేది అది. తర్వాత ఈ నెల ఇంట్లో గొడవలు, చికాకులు ఏవైనా అవుతాయా అంటే తగ్గుతాయి. భార్యాభర్తల గొడవలు తగ్గుతాయి, ఇంట్లో గొడవలు తగ్గుతాయి, చికాకులు తగ్గుతాయి, బంధుమిత్రాదులతో, స్నేహితులతో మనస్పర్ధలు తగ్గుతాయి. పిల్లలకు, తల్లిదండ్రులకు గొడవలు అంటే ఇంట్లో గొడవలు అనేది తగ్గే అవకాశం ఉంది. ఇక కోర్టు పరంగా కూడా చికాకులు ఏమీ ఉండవు. కోర్టు సమస్యలు, కోర్టు ఇబ్బందులు, ఏమైనా ఇబ్బంది అంటే కోర్టు పరంగా ఏదైనా చికాకులు వస్తాయా
లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఈ నెల అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. లోన్లు పెట్టుకున్న వాళ్ళకు లోన్లు వస్తాయా అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ తీసుకుంటే కొంతమందికి మాత్రమే వస్తాయి, అందరికీ 100% లోన్ వస్తుందని చెప్పను, కానీ మకర రాశి వారికి కొంతమందికి లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇల్లు మారడానికి ఎలా ఉంటుంది? ఈ నెల ఇల్లు మారితే పర్వాలేదు, శని తృతీయంలో ఉన్నాడు కాబట్టి ఇల్లు మారడానికి అనుకూలంగానే ఉంది. కుజుడు కూడా మీకు బాగానే ఉన్నాడు. ఇల్లు మారితే కలిసి వస్తుంది. ఇల్లు ఈ నెల మారొచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళకు మకర రాశి వారికి ఎలా ఉంటుంది? విదేశాల్లో ఉన్న వాళ్ళకు కొన్ని ఇబ్బందులు తప్పవు. వీసా పరంగా, జాబ్ పరంగా, ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు అయితే సూచిస్తున్నాయి. ఇంకొద్ది కాలం ఆగవలసి ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి అంత బ్రహ్మాండంగా అయితే లేదు. స్థలము లేదా ఇల్లు అమ్మాలనుకుంటున్నాము, అవి అమ్మి మా సమస్యలన్నీ తీర్చుకోవాలనుకుంటున్నాం అని ప్రయత్నిస్తున్న వాళ్లకు ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. స్థలం కానీ ఇల్లు కానీ అమ్ముడుపోతుంది. అయితే కొంచెం రేట్లో తేడా వస్తుంది, అయినా కూడా కాంప్రమైజ్ అయ్యి అమ్మేసేయండి. కొద్దిపాటి తేడా ఉన్న ముందు అమ్మి మీ సమస్యలు తీర్చుకోండి. ఇక మకర రాశి వారు చదువుకునే వాళ్ళు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు లేదా రాసిన వాళ్ళు, విద్యా దశలో ఉన్నవాళ్ళు ఈ నెల పెద్దగా మార్పులు ఏమి ఉండవు. బాగా చదువుతారని కాదు, చదవరని కాదు, ఓకే. స్కూల్లో సెలవులు ఇచ్చిన వాళ్ళు చదువు అనేది ఏముండదు. ఎక్స్ట్రా యాక్టివిటీస్ కొంతమంది పాల్గొంటారు, కొంతమంది బాగా సెలవులని ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా మకర రాశి వారికి పిల్లలు చెప్పిన మాట వింటారా, మొండితనం పోతుందంటే ఇంకొద్ది కాలం పడుతుంది. ఎందుకంటే మే నెల గురుబలం తక్కువ ఉంది. ముఖ్యంగా వీళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే నార్మల్గా ఉంటుంది. పిల్లలకు చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడానికి లేదు. ఇక మకర రాశి వారు కొంతమంది మేము ఎప్పుడు తలస్నానం చేయాలి, ఏ దేవాలయం వెళ్ళాలి ఇలా అడుగుతుంటారు. మకర రాశి వారు ఈ నెలలో మంగళవారం తలస్నానం చేస్తే మంచిది. 5వ నెలలో మంగళవారాలు తలస్నానము వీళ్ళకు విశేష ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. అయితే 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు ఈ తారీఖుల్లో తలస్నానం ఖచ్చితంగా ఆచరించండి. పాంచభౌతిక దోషాలు పోతాయి. అలాగే మకర రాశి వారికి ఏదైనా దైవానుగ్రహం కోసం ఏదైనా అష్టోత్తరం చదువుకోవాలా, గ్రహ సంచారాన్ని బట్టి అన్నది చూస్తే మకర రాశి వారు కాలభైరవ అష్టోత్తరాన్ని విన్నా చాలా మంచిది. అయితే ప్రతిరోజు కాలభైరవ అష్టోత్తరం చదవండి లేదా వినండి. 5వ నెలలో ఏ గ్రహ దోషం లేకుండా మీరు రక్షింపబడతారు. 5వ నెలలో మకర రాశి వారు దగ్గరలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళాలి. ఆ రాఘవేంద్ర స్వామి మందిరము, ఆ స్వామి యొక్క అనుగ్రహము మీకు సమస్త దోషాన్ని తీసేస్తుంది. ఒకవేళ అంటే అందరికీ అందుబాటులో లేకపోతే కొంతమంది పల్లెటూరులో ఉంటారు, కొంతమందికి అసలు ఆ ఊర్లో ఆ రాఘవేంద్ర స్వామి మఠం ఉండదు. అలా అందుబాటులో లేని వాళ్ళు శివాలయం వెళ్ళండి. 5వ నెలలో ఒక్కసారైనా మీరు శివాలయంలో అడుగుపెట్టిన, రాఘవేంద్ర స్వామి మందిరంలో అడుగుపెట్టిన సంపూర్ణ దైవ బలాన్ని పొందుతారు. ఈ మకర రాశి వారు ఒక చిన్న దానం చెప్తాను, చేయండి. గ్రహ దోషాలు పోయి మీకు మనం చెప్పుకున్నట్టుగా ఏ ఇబ్బందులు మీ దాకా రాకుండా ఆ దానం కాపాడుతుంది. కలియుగంలో దానం అంత గొప్పది. కలియుగంలో దానం చేస్తే వెంటనే ఫలితం వస్తుంది. జపతపాదులు హోమాలు చేస్తే కొద్ది కాలం పడుతుంది. దానానికి అంత ప్రాధాన్యత ఉన్నది. దానంతోనే మన పాపము హరిస్తుంది. ఎందుకంటే కలియుగంలో అనేక దోషాలు మనకు అంటుకుంటాయి. దానం చేతనే దోషం పరిహరింపబడుతుంది. మకర రాశి వారు
మీకు తెలిసిన బ్రాహ్మణోత్తములకు లేదా దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి 2 కిలోల కందిపప్పు దానం చేయండి. సర్వ అరిష్ట దోషం పోతుంది. ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు మకర రాశి వారు చాలామంది అడుగుతుంటారు, ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు ఎటు దిక్కు ప్రయాణం అంటే పెళ్లి చూపులు లేదా దూర ప్రాంత ప్రయాణాలు లేదా ఒక జాబ్ ఇంటర్వ్యూ గురించి ఏదైనా విలువైన వస్తువులు కొనడానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పశ్చిమ దిక్కుగా బయలుదేరండి, చాలా మంచిది. క్షేమంగా లాభంగా ఇంటికి తిరిగి వస్తారు. ఈ నెల ఎక్కడైనా పెట్టుబడి పెట్టొచ్చా మనది మకర రాశి అన్న ప్రశ్నకు అంత అనుకూలంగా లేదు కాబట్టి పెట్టుబడి పెట్టడం అంత మంచిదేం కాదు. సరే, ఈ నెల ఏదైనా వెహికల్ తీసుకోవచ్చా? అది చతుశ్చక్ర వాహనం అంటే 4 వీలర్ కానీ కార్ లేదంటే 2 వీలర్ కానీ బైక్ తీసుకోవచ్చా? ఈ నెల శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మకర రాశి వారు నేను చెప్పిన ప్రాయశ్చిత్తాలని ఆచరిస్తే చాలా వరకు ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి చూద్దాం. 2026 5వ నెల కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? ఇక్కడ గ్రహ యోగము అన్నదాంతోనే మనకు నెలంతా కూడా కలిసి వస్తుంది. పంచమంలో గురువు ఉండడం చాలా మంచిది. కుంభరాశి నుంచి పంచమ స్థానంలో గురువు సంచారం అనేది కుంభరాశికి ఈ నెల కలిసి వస్తుంది. అయితే ధనస్థానంలో రాశ్యాధిపతి, తృతీయాధిపతి తృతీయ స్థానము, చతుర్థాధిపతి చతుర్థ స్థానం అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంటుంది. డబ్బు పరంగా బాగుంటుంది. జాబ్ రావటం లేదా జాబ్ మారడం లేదా జాబ్లో జీతం పెరగడం, ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. కుంభరాశి వారికి వ్యాపారంలో కూడా గత నెల కన్నా ఈ నెల లాభాలు సూచిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, అయినా గురుబలం ఉంది కాబట్టి ఆరోగ్యరీత్యా కూడా ఆ సమస్యని ఖచ్చితంగా మీరు అధిగమిస్తారు. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే వివాహం కుదిరే అవకాశం ఉంది కుంభరాశి వాళ్లకు. ఈ 5వ నెలలో వివాహం కుదరడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు సమస్యలు చికాకులు ఏవి ఉండవు ఈ నెల. ఇబ్బంది అంటే పెద్దగా కోర్టు సమస్యలు, గొడవలు, లీగల్ ప్రాబ్లమ్స్, చికాకులు ఏమి ఉండవు. ఇంట్లో గొడవలు ఏదైనా ఉంటాయంటే కొన్ని కలహాలు ఉంటాయి. ఎందుకంటే రాశ్యాతు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇంట్లో కొన్ని గొడవలు, చికాకులు భర్తతో లేదా భార్యతో లేదా పిల్లలతో లేదా తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో కొన్ని చికాకులు అయితే కుంభరాశికి క్లియర్గా తెలుస్తున్నాయి. ఇక కుంభరాశి వారు లోన్లు పెట్టుకుంటే ఈ నెల లోన్ ఏదైనా పెట్టుకుంటే లోన్ వచ్చే అవకాశం ఉంది. ఇల్లు మారడానికి ఈ నెల బాగుంటుందంటే చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మారొచ్చు, ఇల్లు మారితే పర్వాలేదు. అలాగే విదేశాలకు వెళ్ళడానికి యోగం ఉందా అంటే ఈ నెల పెద్దగా ఏమీ యోగం కనపడట్లే. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడానికి లేదు, ఓకే, యావరేజ్గా ఉంది. అలాగే ఇల్లు కానీ స్థలం కానీ ఏదైనా అమ్మకానికి పెడితే అది అమ్ముడు పోతుందా అంటే ఈ నెల ధనస్థానంలో శని ఉన్నాడు కాబట్టి 100% అమ్మడానికి అంటే అమ్ముడు పోతుంది అనడానికి లేదు. రేటు దగ్గర ఎక్కడో చిన్న చిన్న సమస్యలు చికాకుల వల్ల ఆగిపోతాయి. ఇల్లు లేదా స్థలము అమ్మడానికి అంటే అమ్ముడు పోవడానికి ఛాన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారు చదువుకునే వారికి ఎలా ఉంటుందంటే పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఈ నెల ఎలాగో చాలా వరకు సెలవులు ఉంటాయి కాబట్టి పర్వాలేదు. ఇక కుంభరాశి వారు చేసుకునే పరిహారాలు, ప్రతి గురువారం తలస్నానం చేయాలి. 5వ నెలలో గురువారం నేను చెప్పిన విధంగా తలస్నానం ఆచరిస్తే ధనయోగం అనేది ఏర్పడుతుంది. మే 7వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు ఈ ముహూర్తాల్లో తలస్నానం చేస్తే మంచిది. అలాగే కుంభరాశి వారు ప్రతిరోజు ఒక అష్టోత్తరం చెప్తాను, అది చదివితే
చాలా వరకు శని దోషం తగ్గుతుంది, మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని చదవాలి ప్రతిరోజు 5వ నెలలో, లేదా వినండి. చాలా వరకు మీరు అనుకున్న పనులు మీకు అవ్వడం, మీరు లక్ష్యాన్ని అంటే మీరు ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తారు. మీకు ఈ అష్టోత్తరం అనేది విపరీతంగా యోగిస్తుంది ఈ నెల. ఏ రాశివారు ఏ నెల ఏ అష్టోత్తరాన్ని చదువుకుంటే మంచిదన్నది కూడా నేను ఈ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను. పంచమాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి ఆ అష్టోత్తరం అనేది చెప్తాను. నేను కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే కుంభరాశి వారు దగ్గరలో ఉన్న పురోహితుడికి అంటే బ్రాహ్మణుడికి 1 కేజీ పసుపు దానం చేయాలి. ఈ నెలాఖరులోపు ఈ దానం చేసుకుంటే చాలా వరకు మీకు ఆరోగ్యం, మనశ్శాంతి, ధనయోగం లభిస్తుంది. అలాగే ఒక దర్శనం చెప్తాను. ఈ నెలలో ఆ దర్శనం చేసుకుంటే గ్రహ దోషాలన్నీ పోతాయి. కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ నెలలో ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి. ఈ 30 రోజుల్లో ఏదైనా ఒక రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మీకు చాలా మంచిది. అలాగే ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, అంటే పెళ్లి చూపులు, లేదా జాబ్ ఇంటర్వ్యూ, లేదా ఎవరి దగ్గర నుంచైనా డబ్బు రావాలి, ఆ డబ్బు అడగడానికి వెళ్తున్నారు, లేదా ముఖ్యమైనది ఏదైనా వస్తువులు, విలువైన బంగారం, ఫోన్, ఇట్లా విలువైన వస్తువులు కొనడానికి వెళ్తున్నారు, ఒక కారు తీసుకోవడానికి వెళ్తున్నారు, మీకు ఉత్తర దిక్కు బాగా కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉత్తర దిక్కుగా స్టార్ట్ అవుతే క్షేమంగా తిరిగి వస్తారు. ఉత్తర దిక్కు మీకు ఉత్తర దిక్పాలక యోగం అనేది ఉంది కాబట్టి ఉత్తరం మీకు బాగా యోగిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఈ నెల ఎందులోనైనా పెట్టుబడి పెట్టొచ్చా అంటే ధనస్థానము అనుకూలంగా లేదు, కానీ ధనాధిపతి బాగున్నాడు. ఓకే, పెట్టుబడి అధికంగా కాదు కానీ మీరు అనుకున్న దాంట్లో 70% పెట్టండి. ఇప్పుడు ఉదాహరణ 1,00,000 రూపాయలు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకున్నారు, బంగారం కొనాలనుకున్నారు, వెండి లేదంటే స్టాక్స్లో 70,000 పెట్టండి, పర్వాలేదు, పెట్టుబడి పెట్టొచ్చు, ఏం కాదు. అలాగే కారు కానీ బైక్ కానీ తీసుకుంటే మంచిదా, ఈ నెల తీసుకోవచ్చా అంటే చతుర్థాధిపతి యోగం ఉంది కాబట్టి తీసుకోవచ్చు. కొత్తది లేదా సెకండ్ హ్యాండ్ ఏదైనా సరే కారు కానీ బైక్ కానీ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కుంభరాశి వారు నేను చెప్పిన ఒక దానము లేదా అష్టోత్తరం, నిజంగా ఏ రాశి వాళ్ళకి ఏ అష్టోత్తరం కలిసి వస్తుందో చెప్తున్నా కదా, అది చాలామంది ఆచరిస్తున్నారు. వాళ్ళకి ఎంత మనశ్శాంతిగా ఉందంటే, కుంభరాశి వారికి ఛాలెంజ్, మీరు చూడండి, దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదివి చూడండి, మీకు ఎంత మార్పు వస్తుందో. మార్పు అంటే ప్రశాంతంగా ఉండడం, అనుకున్న పనులు పూర్తవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. నేను చెప్పిన దానం చేసినా, నేను చెప్పిన దేవాలయంలో అడుగుపెట్టినా ఖచ్చితంగా చాలా వరకు మంచి జరుగుతుంది. ఇది కుంభరాశి ఫలితము. తప్పకుండా నేను చెప్పిన పరిహారాలని ఆచరించండి. తదుపరి రాశి చూద్దాం. 5వ నెల 2026 మీనరాశి ఫలితాన్ని చూద్దాం. మీనరాశి వారికి జన్మంలో శని సంచారము, ధనస్థానంలో ధనాధిపతి, షష్టాధిపతి, తృతీయాధిపతి తృతీయ స్థానంలో, చతుర్థ సప్తమాధిపతి ధనస్థానంలో, షష్టాధిపతి ధనస్థానంలో. ఇక్కడ మీనరాశి వారికి అనుకున్న పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ తృతీయాధిపతి తృతీయ స్థానం ఓకే, పర్వాలేదు. ఈ షష్టాధిపతి ధనస్థానంలో ఉచ్చస్థితి, అది కూడా ఓకే, పర్వాలేదు. ఈ చతుర్థ సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నారు, అది కూడా పర్వాలేదు. కానీ ఈ జన్మంలో శని, అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ శని దోషం ఉంది, దాంతోపాటు గురుబలం లేదు. ఇక్కడ మనం చూసుకుంటే కుజుడు అనుకూలంగా ఉన్నాడు, రవి షష్టాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం మంచిదే, రవి బాగున్నాడు, సప్తమాధిపతి ధనస్థానం మంచిదే, శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు. కానీ అతి ముఖ్యమైన గ్రహాలు గురువు శని అనుకూలంగా లేరు. అందుకే అనుకున్న పనులు కొంచెం ఆలస్యం అవుతాయి. డబ్బు పరంగా ఎలా ఉంటుంది, డబ్బు బాగా సంపాదిస్తామా మీనరాశి వాళ్ళం అంటే ఓకే, డబ్బు అంటే అసలు మొత్తం డబ్బునిచ్చేదే 9 గ్రహాల్లో గురువు.
ఆ డబ్బుని నిలబెట్టేది శని. ఆ రెండు యావరేజ్గా ఉన్నాయి కాబట్టి పెద్ద ఆదాయం ఉండదు. అయితే జాబ్ ప్రయత్నం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, మంచి జాబులు వస్తాయా, పర్వాలేదు. ఇక్కడ దశమాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా జాబులు వస్తాయని చెప్పలేము. కానీ ఎవరికో ఒకరికి జాబు రావచ్చు, అది కూడా దైవానుగ్రహం చేత. ఎందుకంటే గ్రహబలం లేదు పూర్తిగా. మీనరాశి వారికి 5వ నెల అంత అనుకూలంగా లేదు కాబట్టి జాబ్ ఖచ్చితంగా వస్తుందని కాదు, కానీ ప్రయత్నం అయితే చేయండి. మీరు అనుకున్న జాబ్ రాకపోయినా నార్మల్ జాబ్ వచ్చినా జాయిన్ అవ్వండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మీనరాశి వారికి అంటే, లాభాధిపతి జన్మంలో ఏలినాటి శని దోషాన్ని ఇస్తున్నాడు. అలాగే రాశ్యాధిపతి చతుర్థంలో బలహీనుడిగా ఉన్నాడు కాబట్టి ఈ గురువు దశమాన్ని చూస్తున్నాడు. యావరేజ్గా ఉంటుంది, మరీ లో మైనస్ అనేది ఉండదు, కానీ యావరేజ్గా ఉంటుంది. ప్లస్ అయితే ఏముండదు. ఆరోగ్యం ఎలా ఉంటుంది మీనరాశి వారికి అంటే, ఒక వాహన గండం సూచిస్తుంది, జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని వస్తాయి. వ్యయస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యల ద్వారా కొన్ని ఖర్చులు ఉంటాయి, లేదా ఇతర ఖర్చులు. మీనరాశి వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, జూదాలు, లేదంటే చెడు అలవాట్లకు డబ్బు ఖర్చు పెట్టడం, సెల్ ఫోన్లకు, బైకులకు దుబారా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహం ఏదైనా కుదురుతుందా మీనరాశి వారికి అంటే, ఈ నెలలో అయితే కుదిరే అవకాశం లేదు. ఇక ఇంట్లో గొడవలు, చికాకులు ఏదైనా ఉంటాయంటే అది పెద్దగా ఏం లేవు. ఇంట్లో గొడవలు, చికాకులు, సమస్యలు, మనస్పర్ధలు ఈ నెలలో అయితే ఏముండవు. భార్యతో లేదా భర్తతో లేదా తల్లిదండ్రులతో, పిల్లలతో మనస్పర్ధలు, గొడవలు అయితే ఏం కనపడట్లేదు. అలాగే ఈ కొంతమంది మీనరాశి వారు అంటే వెల్ సెటిల్డ్, కూర్చున్న దగ్గరే డబ్బులు వస్తాయి అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆదాయంతో పని లేదు. వాళ్ళు మాత్రం కొంచెం బాగా జల్సా చేస్తారు. పిల్లలతో, భార్యతో దూర ప్రాంతాలకు వెళ్ళడమో, టూర్లోకి తీసుకెళ్ళడమో, లేదంటే హాలిడే ట్రిప్ లాగా వెళ్ళడమో బాగా ఖర్చు అయితే అవుతుంది ఈ నెల. అది స్థిరంగా ఆదాయం ఉన్న వాళ్లకు కుటుంబ సభ్యులతో ఖర్చు కనపడుతుంది. అలాగే మీనరాశి వారికి ఒకవేళ ఆరోగ్యం బాగుంటే వాళ్ళ ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య వల్ల డబ్బు ఖర్చు కనపడుతుంది. ఇంకొకటి, మీనరాశికి నేనేం వ్యతిరేకం కాదు, అలాగని మీనరాశికి కావాలని చెప్పట్లేదు. ఇక్కడ గ్రహాల యొక్క ఫలితాన్ని బట్టే చెప్తున్నాను. కోర్టు సమస్యలు, చికాకులు ఏవి ఉండవు. లోన్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. లోన్ పెట్టుకున్న లోన్ 100% వస్తుంది. ఎవరినైనా ఏదైనా అత్యవసరంలో డబ్బు అడిగితే డబ్బు చేతికి అందుతుంది. ఇల్లు మారడానికి ఈ నెల బాగుంటుందంటే యావరేజ్గా ఉంది. వచ్చే నెల ప్రయత్నం చేయండి. ఇల్లు మారడానికి ఈ నెల కలిసి రాదు. విదేశాలకు వెళ్ళడానికి బాగుంటుందా? బాగుంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఈ నెల వీసా సమస్య పోవడమో, జాబ్ రావడమో, లేదంటే కన్సల్టెన్సీ ద్వారా ఏదైనా ఒక మార్పు లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఇల్లు కానీ, స్థలం కానీ అమ్మితే అమ్ముడు పోతుందా? ఈ నెల ఇక్కడ వ్యయస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అమ్ముడు పోతుంది. ఇల్లు కానీ, స్థలం కానీ మీరు గట్టిగా ట్రై చేస్తే ఈ నెల అమ్ముడు పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అవి అంటే ఇల్లు, స్థలం అమ్మితే వచ్చిన డబ్బుతో మాకు కొంత అప్పులు తీరుతాయి, మేము కొంత సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా ఏదైనా శుభకార్యానికి వాడచ్చు అన్న వాళ్ళు ప్రయత్నం చేయండి. నెల సేల్ అవుతుంది. అలాగే అసలు మరి ఇన్ని దోషాలు ఉన్నాయి కదా, మీనరాశి వారు ఏ పరిహారాలు చేసుకోవాలి అంటే, ఖచ్చితంగా మీనరాశి వారు శనివారం తలస్నానం చేయాలి. ప్రతి శనివారం 2వ తారీఖు, 9వ తారీఖు కానీ, 16వ తారీఖు కానీ, 23 కానీ, 30వ తారీఖు కానీ తప్పనిసరిగా ఈ 5 రోజులు మీరు తలస్నానాన్ని ఆచరించాలి. సర్వ అరిష్ట దోషం పోతుంది. అలాగే ఏ అష్టోత్తరం చదివితే మాకు గ్రహాల దోషాలు పోతాయంటే, ప్రతిరోజు మీనరాశి వారు విష్ణు అష్టోత్తరాన్ని చదవాలి.
చదవడం రాకపోతే వినాలి. అలా చేస్తేనే గ్రహ దోషాలు పోతాయి. 5వ నెలలో మీనరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయడం చాలా అవసరం. దగ్గరలో గుడి ఉన్నా దూరంలో ఉన్నా వెళ్ళాలి. నెల రోజుల్లో ఒక్కసారి అలా ఆ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో అడుగు పెడితే చతుర్థ స్థాన దోషాలు తొలగిపోతాయి. దానివల్ల డబ్బు, వ్యాపారం విశేషంగా కలిసి వస్తుంది. తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి మీనరాశి వారు. అలాగే ఒక దానం చెప్తాను, అది చేస్తే శని దోషం పోతుంది. మీనరాశి వారు తలస్నానం చేసి దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి నీలము రంగు వస్త్రం, బ్లూ కలర్ వస్త్రం దానం చేయాలి. పంచ కానీ టవల్ కానీ. తప్పకుండా ఈ నెల 10వ తారీఖు లోపు ఈ దానం చేసుకుంటే శని, ఏలినాటి శని దోషం పోతుంది. ఇక మీనరాశి వారు ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు, వివాహం అంటే పెళ్లి చూపులకు, లేదా పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి చూపులకు, లేదంటే ఒక బంగారమో వెండో కొనడానికి, లేదా ఒక విలువైన వస్తువు కొనడానికి, లేదా దూర ప్రాంతాలకు, లేదా ఒక జాబ్ ఇంటర్వ్యూకి, అలా ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు తూర్పు దిక్కుగా బయలుదేరితే మంచిది. మీనరాశి వారికి ఏలినాటి శని ఉంది కాబట్టి తూర్పు దిక్కు బయలుదేరితే గ్రహ దోషాలు తొలగిపోయి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. అలాగే ఈ నెల ఎందులైనా పెట్టుబడి పెట్టొచ్చా అంటే అంత అనుకూలమైతే కాదు. డబ్బు సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెట్టుబడి జోలికి వెళ్ళకూడదు. అలాగే పిల్లలకి ఎలా ఉంది మీనరాశి వారికి అంటే గురుబలం తక్కువగా ఉంది కాబట్టి యావరేజ్. మొండితనం, చెప్పిన మాట వినకపోవడం, దెబ్బలు దాకించుకోవడం, బాగా తల్లిదండ్రులతో గొడవలు, తల్లిదండ్రులను వేధించడం, ఇటువంటి సమస్యలు కనబడుతున్నాయి. అలాగే కారు కానీ బైక్ కానీ ఈ నెల తీసుకోవచ్చా అంటే మీనరాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఈ నెల డ్రాప్ అవ్వడమే మంచిది. తీసుకున్నా కూడా దానివల్ల అంత మంచి జరిగే అవకాశం తక్కువగా ఉంది. రాంగ్ టైంలో వెహికల్స్ తీసుకుంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీనరాశి వారు పూర్తిగా బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకుంటే 5వ నెల చాలా వరకు మీరు గ్రహ అనుగ్రహాన్ని, దైవానుగ్రహాన్ని పొందుతారు. నేను బాగాలేదు అని చెప్పాను అంటే దాని అర్థం ఖచ్చితంగా మీరు పరిహారం చేసుకుంటే మీకు మంచి జరుగుతుందనే. మిమ్మల్ని ఇక బాగాలేదు మీరు ఏం చేయకుండా ఇంట్లో కూర్చోవాలని కాదు. తప్పనిసరిగా నేను చెప్పిన రెమెడీస్ మాత్రం మీకు వర్కౌట్ అవుతాయి. ఈ 12 రాశుల యొక్క ఫలితం కూడా మిమ్మల్ని సంపూర్ణ యోగం వైపే తీసుకెళ్తాయి. నేను దత్తాత్రేయ స్వామిని తలుచుకుంటూ ఆయన పీఠంలో కూర్చొని చెప్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.